అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. అభ్యర్థులు ఖరారయ్యారు. అందులో భాగంగానే ఈసారి వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తుల్లో భాగంగా అభ్యర్థులు అందరూ కూడా బరిలో ఉన్నారు. ఈసారి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొత్తుల్లో భాగంగా పాలకొండ నియోజకవర్గం నుండి నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ నుండి ఈ రోజు బరిలో దిగారు. ఆయన ప్రచారానికి వచ్చిన పృథ్వీరాజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చూస్తే ఆయన మాత్రం ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం తొలినాటి నుండి ఈ రోజు వరకు కూడాను వారి గెలుపు తథ్యం, వారితో పాటు ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది, పొత్తుల ప్రభుత్వం రావాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా ఆయన చేస్తున్న ప్రచారం ఈ రోజు పాల్గొనలో సాగుతుంది. ప్రస్తుతం అంత మాట్లాడు పృథ్వీరాజు చూస్తే ఈ రోజు పొత్తుల ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. వైనాట్ 175 అంటూ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుస్తామని చెప్పేసి అధికార పార్టీ చెప్తుంది. పొత్తుల ప్రభుత్వంలో కూటమి అభ్యర్థుల ప్రకటనలో చాలా అనిశ్చితి నెలకొంది కాబట్టి వాళ్ళు అభ్యర్థులు ప్రకటించుకునే పరిస్థితి లేదని చెప్పేసి దుమ్మెత్తి పోస్తారు. ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు పొత్తుల ప్రభుత్వం అంటే అలాగే పొత్తుల ప్రభుత్వం అనగానే వాళ్ళకి ఎలా అయిపోతున్నారు మొత్తం. ఇది నిన్న ఒక 4 రోజుల క్రితం మా అన్నయ్య చిరంజీవి గారు ఎన్డీఏకి నా మద్దతు అన్నాడు. 5వ తారీఖు నుంచి సింహం వస్తుంది బయటికి బహిరంగ సభలకి. ఆల్రెడీ ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది. పొత్తులు ప్రపంచం బాగుండదు, పొత్తుల వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మళ్ళీ మేము 175 వస్తే రాష్ట్ర ముఖ చిత్రం మారుస్తామని అన్నారు కదా. ఒక ముఖ చిత్రం మార్చారా నాయన, ఇంకో ముఖ చిత్రం అక్కర్లేదు. నేను యాడ్లో కూడా చెప్పా, ఏమన్నా రైతు వస్తాడు నా దగ్గరికి, ఏమన్నారా నా చెమటలు పట్టినాయి అంటే ఫ్యాన్ అయినా అంట. 5 ఏళ్ళ నుంచి ఫ్యాన్ వేస్తున్నారు బాబు, ఇంక వద్దు బాబు అంటాడు. అది ప్రజల నాడి. ప్రజల్లో ఎక్కడ చూసినా చీ అంటున్నారు, ఉమ్మూస్తున్నారు. దొంగ నాటకాలు, కోడిగత్తి వర్షన్లు ఇవన్నీ చూడటానికి మీరు ఒకటేనండి. ఒక సొంత చిన్నాన్న చనిపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మన జడ్పీటీసీ లీడర్లే వాళ్ళ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఏదన్నా హత్య జరుగో లేదా గొడ్డల పోట్లు జరిగితే ఊరుకోరు, మొత్తం కోట్లకు లాగుతారు, వాడిని జైలు పాలు చేస్తారు. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు చిన్నాన్న తండ్రితో సమానం సౌమ్యుడిని నరికేశారు, గొడ్డలని చూపించారు, అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ఏంటంటే ఆ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చారు నిన్న. చూస్తే కన్నా ఇది కావాలని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నారు. షర్మిలా కూడాను ఈ రోజు చంద్రబాబు నాయుడుతోనే ఈ రోజు తన్ను భూస్థాపితం చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. హత్య వెనక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు. ఆయన హత్య వెనక ఎవరున్నారనే విషయాన్ని ఆయన అలా ప్రకటించారు. ఏ విధంగా పట్టుకుంటాకి సిబిఐ రెడీ అయిపోయింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మొత్తం వెళ్ళారు. కర్నూలులో సన్న సందుల్లో ఎక్కడో హాస్పిటల్లో పెట్టి మన మహేష్ బాబు సినిమాలో ఇటు నుంచి వస్తే అటు నుంచి పారిపోవటం, అటు నుంచి వస్తే ఇటు నుంచి పారిపోవటం, వెళ్ళిపోవటం దూరంగా. అతను ఒకరిని పట్టుకుంటే మొత్తం వ్యవహారం అంతా క్లుప్తంగా సమాప్తం, అక్కడికి ఎపిసోడ్ అయిపోద్ది. మోడీ గారు కూడా ఒక చిన్న నవ్వు నవ్వాడు అలాగా. అంటే చూస్తున్నాడు ఆయన 4వ తారీఖున 5న మన అనకాపల్లి వస్తున్నారు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ మంత్రి, మనం చెప్పలేదు ఆయనకి, ఆయన వచ్చి అనకాపల్లి అడ్డా గంజాయికి నిలయం అయిపోయింది. ఇక్కడేమో లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇవన్నీ సరిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా ఇంటెలిజెన్స్ రిపోర్టు అద్భుతంగా ఉంది. అద్భుతంగా కూటమికి సంబంధించిన 21 మంది ఎంపీలు 136 స్థానాలు గెలుస్తాయి అని మేము చెప్పిన పరిగణలో తీసుకుని ఆయన కూడా అదే చెప్పారు, అదే మాట మాట్లాడారు. మేమేంటంటే ప్రజల్లో దిగుతున్నాం, ప్రజల్లో వాడవాడ తిరుగుతున్నాం, ఏసీ రూముల్లో కూర్చొని చేతులు ఊపటం కాదండి. ఇక్కడికి వచ్చి ప్రజల్లో గ్రౌండ్ లెవెల్ ఏంటని తెలుసుకోవాలి. నిమ్మక జయకృష్ణ గారిని కూటమి అందరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఆశీర్వదించి వారిని వెంట పెట్టుకుని వారు ఇప్పుడు ప్రెస్ మీట్లోంచి అక్కడ ఒక గ్రామానికి వెళ్ళారు. మరి వారి తరపున మేమందరం ఇటు వస్తున్నాం. ఎవరూ ఖాళీగా లేరండి. బీజేపీ మహిళలు కానీ, అటు మా అన్నయ్య శ్రీనివాసరావు గారు, ఇక్కడ సత్యబాబు గారు, ఇక్కడ ఆఖరికి మా మిస్సెస్ కూడా తీసుకొచ్చే జనాల్లో తిప్పేస్తున్నాం 40 రోజుల నుంచి. అంటే పార్టీ సినీ ఇండస్ట్రీలో ఇటువంటి రాజకీయాలు మీరు ఎప్పుడైనా చూడలేదండి. అంటే ఇది అద్భుతమైన ప్రయోగం, ఇది సువర్ణాధ్యాయం. ఇది రాష్ట్రంలో ఒక సువర్ణాధ్యాయం అండి. ఇది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు చూడ స్వర్ణయుగం అని, అది ఇప్పుడు 2024లో మొదలవుతుంది. మే 13వ తారీఖున 75 నుంచి 80% ఓటింగ్ పడే స్టేజ్లో ఉన్నారండి ప్రజలు. జూన్ 4వ తారీఖున ఎవడవాడు శక్తికి వెళ్తే ఫ్లైట్లో పారిపోతారు, బై రోడ్డు పారిపోతారు. ఈడీ మటుకు ఎవరిని వదిలిపెట్టదు. మేము హింసా రాజకీయాలు చేయం, శత్రుత్వం తీర్చుకోము. మా లోకేష్ బాబు దగ్గర ఒక డైరీ ఉంది, రెడ్ డైరీ. ఆ రెడ్ డైరీలో ఇలా భోగోతాలు అన్నీ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా గవర్నమెంట్ రాగానే అవన్నీ కూడా మేము పరిష్కరిస్తాం.
మేమేమి రెవెన్యూ పాలిటిక్స్ మేము చేయం. పేద ప్రజల కోసం చంద్రబాబు గారు, పేద ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా బీజేపీ తరఫున ఉన్నటువంటి నాయకులు పురంధేశ్వర్ గారు, ఇలాగా బీజేపీలో ఉన్న బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. ఈ రోజున మరి కొత్తపల్లి గీత గారు రేపు గెలవగానే ఆమె కూడా ఒక క్యాస్ట్ బేసిస్ మీదో లేకపోతే ఉన్న ఏరియా యొక్క దాన్ని కూడా పరిగణలో తీసుకుని కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం అద్భుతంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవటమే మాత్రంలో భాగంగా 24 సీట్లు మొదటి ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూటమి గవర్నమెంట్ గెలవాలనే ఉద్దేశంతో 3 సీట్లను త్యాగం చేసి 21గా పరిణ పవన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు పొత్తుల ప్రభుత్వం వచ్చేందుకు ఆయన చేసిన త్యాగం ఫలించబోతుంది. అద్భుతంగా ఫలిస్తుందండి. కష్టపడి ఎప్పుడైనా కష్టపడి ఇష్టపడి పేద ప్రజల కోసం పాటుపడి మేము పక్క నుండి చూసామంటే పోయిన సంవత్సరం 7 కోట్లు బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. ఆయన ఒకటే అన్నాడు, నా జేబులో డబ్బులు లేకపోయినా ఉన్నదంతా నేను కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఒక్కొక్క రైతుకి ₹1,00,000 లెక్కనిచ్చాను. రేపు మాకు అధికారం ఉండి ఈ పథకాలు ఎక్కడ ఆపం అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మా దగ్గర డబ్బులు అధికారం ఉంటే ₹10 ఎక్కువ వేసి మేము పథకాలను ప్రోత్సహిస్తాం తప్ప మేము ఎక్కడ వీటిని ఆపటం అనేది ఉండదు. పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందని జూన్ 4వ తారీఖు చూస్తే కనుక సత్యమణి కూడా ఉన్నారు. ఈ రోజు పర్యటన మీ వారితో పాటు పాల్గొన్నారు. చాలా బాగుందండి. అన్ని ఊర్లు తిరుగుతున్నాము. ఒక్కొక్క ఊర్లో అయితే అసలు లేడీస్ కి ఒక ఊరికి వెళ్ళాము, అక్కడ ఒక్క ఇంట్లో 5 ఫ్యామిలీలు కాపురాలు ఉంటున్నాయి. అసలు రోడ్లు బాగలేవు, అసలు ఏది బాగలేదు, అసలు చాలా ఘోరంగా ఉంది. ఈ రోజు స్పందన చూస్తే క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థులకి అనూహ్య స్పందన లభిస్తుంది అండంలో మీరు ప్రచారంలో పాల్గొన్న ప్రతి క్షణం కూడా కనిపిస్తున్నారు. జనసేన కనిపిస్తుందండి, జనసేన వస్తుంది, కంపల్సరీ సారి వస్తుంది. ప్రస్తుతం మాత్రం కూటమి అభ్యర్థుల తలుపు నుండి ప్రచారం చేస్తున్న కొద్దిరాజు పర్యటన మాత్రం ప్రతి చోట కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024లో ఉమ్మడి ప్రభుత్వం రావాలి. తదనుగుణంగా నేతలు అంటే ముఖ్య నేతలు జనసేన, బీజేపీ, టీడీపీ కూడాను సీట్లు పట్టుబడాలో కూడాను గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఈ రోజు బరిలో ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఏవైతే ఇప్పుడు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మాత్రం తమ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సత్యం ఆర్టిస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.